నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం ఓట్ల లెక్కింపు ప్రక్రియ శాంతియుతంగా జరిగేందుకు కాకినాడ జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నాకా బంద్తో పిఠాపురంలో పోలీసులు ప్రతి బైక్ను తనిఖీలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సక్రమంగా రికార్డులు చూపని 180 మోటార్ సైకిళ్లు స్టేషన్ కి తరలించామని, పూర్తిస్థాయి రికార్డు లేని వారిపై కేసు నమోదు చేస్తామని అన్నారు. 4వ తారీఖు జరిగే కౌంటింగ్ ప్రక్రియకు మోటార్ సైకిల్ మీద తిరిగి హడావుడి చేస్తే బైక్ను సీజ్ చేస్తామని అన్నారు. కాకినాడ జిల్లా పరిధిలో హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలు లేవని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సో మనము ఈ ఎన్నికలకు సంబంధించి తర్వాత కౌంటింగ్ డే జూన్ 4 సంబంధించి కొన్ని ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటున్నాము. దాంట్లో ఒక భాగంగా మొన్న రోజు కాకినాడ సబ్ డివిజన్లో వెహికల్ తనిఖీలు చేయడం జరిగింది. 2 గంటలు 5 to 7 చేసాము. దీనిలో ఎవరెవరికి ప్రాపర్ బుక్స్ లేదో, వెహికల్స్కి ప్రాపర్ లైసెన్స్ లేదో ఇలాంటి వ్యక్తులు అందరూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఎవరికి లేదో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న పెద్దాపురం సబ్ డివిజన్లో పెద్దాపురం సామలకోట ఏరియాలో జరిగింది. ఈరోజు పిఠాపురంలో చేస్తున్నాము. ఇదే విధంగా కౌంటింగ్ రోజు కూడా 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా బండి వేసుకునేలాగా తిరిగారంటే ప్రతి ఒక్కరి బండి కూడా సీజ్ చేస్తాము. సో దానికైనా ఒక ట్రయల్ లాగా ఇది మనం చూసుకోవచ్చు. ఆ ప్రాసెస్ చేస్తున్నాం. వీళ్ళు ఒకవేళ బండి ప్రాపర్గా ఏమి డాక్యుమెంట్స్ ఇప్పుడు లేదంటే వాళ్ళు మళ్ళీ రేపు ఇచ్చేసి బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు నుంచి తెచ్చుకోవచ్చు. సార్, ఈ నకాబంద్ కారణంగా ఎన్ని వెహికల్స్ని రికార్డు లేని గుర్తించారు, వాటిని ఏం చేయబోతున్నారు? ఇప్పుడు దాదాపు ఒక 180 వెహికల్స్ వరకు స్టేషన్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ వండీలు లేకపోవచ్చు, వాళ్ళు వచ్చి రికార్డ్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారంటే ఇమీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాం. సార్, కాకినాడ జిల్లాలో ఎన్నికల సందర్భంగా హైపర్ సెన్సిటివ్ గ్రామాలను ఏమేమి గుర్తించారు, వాటిపై ప్రత్యేకమైన ఏమి నిఘా పెట్టారు అంటే గొడవలు ఏం జరగకుండా ఉన్నారు? అంటే నాకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్సీకి కూడా హైపర్ సెన్సిటివ్ కాదు, తక్కువ కాదు, అన్ని సెన్సిటివ్గా భావిస్తున్నాను. ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూయన్సీకి పోలింగ్ డే ఎలాంటి నిఘాలు పెట్టామో అదేవిధంగా కౌంటింగ్ డే కూడా ప్రాపర్ నిఘా పెట్టుకుంటున్నాను. ఏమన్నా సంఘ విద్రోహాలు కట్ట ఇటువంటి ఏమైనా జరిగితే మీరు ఏ కట్టిన ఆల్రెడీ పోలింగ్ డే జరిగినప్పుడు ఎవరెవరు దీంట్లో ఇలాంటి ఇష్యూస్లో పాల్గొన్నారో పెద్ద ఇష్యూ లేకపోయినా చిన్న చిన్న జంటనాలు అక్కడిక్కడ జరిగింది. దాంట్లో సంబంధించిన వాళ్ళ అందరిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తూ ఛార్జ్షీట్ వేయడం జరిగింది. వాళ్ళది ట్రయల్ కూడా ఇంకా 6-7 monthsలో ట్రయల్ స్టార్ట్ అయిపోతాయి. దాంట్లో ఖచ్చితంగా శిక్ష కూడా పడతాయి. వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళపైన రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళకి ఫస్ట్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి 41A నోటీస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళని కోర్టులో రిమాండ్ చేస్తాం.